నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవ లత గారు. మేడం నమస్తే. నమస్తే. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు ఒక 2 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి, రక్త చరిత్ర గురించి మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంతో పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిచే ఒక టైం దాదాపు 26 కత్తిపోట్లతో తన గాయాలు పాలి ఇక వదిలేసి వచ్చేసినటువంటి యొక్క పేర్ల పార్థసారథి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. అది కూడా ఎందుకు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేశారని చెప్పేసి అన్నందుకు కౌంటర్ ఇచ్చారు. కానీ అంబటి రాంబాబు వచ్చి 2 నెలల నుంచి అసలు మీరు ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు, ఎక్కడా కూడా అసలుకి ఒక పరిపాలన సరిగ్గా చేస్తలేదు, నియంతలాగా తయారైపోయారు చంద్రబాబు నాయుడు గారు. అదేగాక లోకేష్ గారిని లవ్ క్యాష్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వీటన్నిటికీ మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడంటేనే అందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చాడంటే ఏదో ఒకటి ఆయన ఏదో ప్లస్ చేసుకుందామని ప్రెస్ మీట్ పెడతాడు, అది రివర్స్ అవుతుంది ప్రతిసారి. అది రివర్స్ అయ్యి ఆయన ట్రోల్ అవుతున్నాడు. సరే, ఆయన ఫ్యామిలీని గురించి ఏదో స్వతంత్ర సమరయోధంలో పోరాడిన కుటుంబంలాగా, సో దాని గురించి అలా రకంగా పోర్ట్రే చేసుకుందామని వచ్చాడు. అది బ్లాస్ట్ అయ్యింది. ఏంటంటే వీళ్ళ బతుకేంటి, వీళ్ళ గతంలో వీళ్ళు చేసిన కూనీలు ఏంటి, వీళ్ళు చేసిన హత్య ఏంటి, హత్యలు ఎలా స్టార్ట్ అయినాయి, వీళ్ళ వ్యాపారాలు ఎలాంటి వ్యాపారాలు అనేది క్లియర్ కట్గా ఎవరికి వాళ్ళు పుస్తకాలు రాస్తామంటున్నారు. ఇప్పుడు పార్థసారథి రెడ్డి గారు ఆయన అనుభవం ఆయన అందరికీ ప్రజలందరికీ వచ్చి చెప్పారు. వాళ్ళతో పడ్డ బాధలే కానివ్వండి, ఆయన పబ్లిక్గా ఓపెన్గా అవును మీ బాధలు తట్టుకోలేక మేము అనేది ఆయన ఓపెన్గా చెప్పేశారు. మీరు మమ్మల్ని మేము మిమ్మల్ని అని ఓపెన్గా నీ దయాదాక్షిణతో నేనేం బతికిలేను, ఈ రోజైనా సవాలని మాట్లాడుతున్నారు. ఇంకోటి సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారని, అంటే ఒక పెద్ద విలేజ్ 3500 ఓట్లు ఉండే ఇది, వాళ్ళు ఎలాగో వీళ్ళకి లొంగలేదని ఆ రోజున రాజారెడ్డి ఆ కుటుంబం మీద వెళ్ళి బాంబులు వేయటం కానివ్వండి, అవన్నీ కూడా అంటే గతంలో చేసినవి వీళ్ళు రాజారెడ్డి గారి హయాంలో వాళ్ళ మీద బాంబులు వేయటం, మహిళల్ని ఈడ్చుకొట్టడం కానివ్వండి, మొత్తం ఇండ్లంతా పేల్చేసి మొత్తం సదరం చేయటం కానివ్వండి, ఇంట్లో సామాన్లతో సహా వేసుకెళ్ళిపోవటం కానివ్వండి, వాళ్ళని కొట్టడం కానివ్వండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళని చంపడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. సో వాళ్ళందరూ కూడా ఆ రోజున వాళ్ళు పెట్టిన శాపం మూలానే ఈ రోజున వీళ్ళ ఫ్యామిలీ ఇలా ఉందనేది కూడా చరిత్ర చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఆవుని కూడా అవి పీసులుగా చంపంట, ఆవు డివైడ్ అయిపోయి బాడీ పార్ట్స్ అట్లా, అది ఆ రోజున అన్నారంట ఇది ఒక గోమాతను చంపారు, ఆ గోమాత లాగే వీళ్ళ కుటుంబం కూడా అవుతుంది అనేది వాళ్ళ శాపనార్థాలు పెట్టినట్టు సో పెట్టారనేది చెప్పుకుంటున్నారు. ఇంకోటి బత్యాల చెంగలరాయలు గారు అని చెప్పేసి 2019లో రాజంపేట తెలుగుదేశం ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇచ్చేశారు. ఆయనని కూడా 3 సార్లు చంపాలని ప్రయత్నించడంలో వాళ్ళ బ్రదరు చనిపోవటం కానివ్వండి, ఆయన ఇల్లు తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఆయన ఇంటి మీద బాంబులు వేయటం కానివ్వండి, రాజారెడ్డి ఇలా చాలామంది ఎక్కడైనా మీరు చూడండి, కప్పట్రాల ఇట్లాంటి కడప జిల్లాలో అలాంటి ప్లేసుల్లో కూడా విపరీతంగా బాంబు దాడులు జరిగేది. సో వీళ్ళ చరిత్రనంతా పుంకాలుగా ఈ రోజున బయట వచ్చింది. సో దానికి నారా చంద్రబాబు నాయుడు కాదు కారణం. ఎవరైతే వాళ్ళతో సఫరర్ ఉన్నారో, వాళ్ళ మూలాన ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ కుటుంబాల్లో చనిపోయారో వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి బయట చెప్తున్నారు. సో దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఆపాదిస్తాడు అంబటి రాంబాబు? అవును, అంటే వాస్తవాన్ని మనం చూసుకుంటే ఈ విషయాల గురించి నిన్న మొన్నటి దాకా ఎవరు కూడా చర్చించలేదు. అసలు రాజారెడ్డి గురించి పెద్ద చర్చ లేదు, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి పెద్ద చర్చ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా సౌమ్యులం, అటు చంద్రబాబు నాయుడు గారు రక్త చరిత్ర అని చెప్పేసి మాట్లాడినందుకే బయటకు వచ్చింది. సో ఇది అడిగి తన్నించుకున్నట్టుగానే ఉందా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏమైందంటే అండి, ప్రతి వాళ్ళు కూడా ఏదో అందరికీ అర్థం కాలేదు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఒక జనరేషన్ అయిపోయిన వాళ్ళకి తెలిసేది కాదు. సో ఎన్ని కుటుంబాలు దీని మూలాన్ని ఇబ్బంది పడ్డాయి, ఎంతమంది బాధపడ్డారు, ఆ పులివెందుల్లో ఇట్లాంటి రక్త చరిత్ర ఎంత దారుణంగా జరిగింది అనేది అందరికీ. కానీ ఇక్కడ అంబటి రాంబాబు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఓడిపోయిన వెంటనే కుప్పంకి వెళ్ళాడు అని అంటే, బాబు గారు అక్కడ ఎవరిని ఏమీ సో ఒక విలువ, ఇప్పుడు గల్లా అరుణ గారి వాళ్ళ ఫాదర్ దగ్గర బాబు గారికి ఉన్న ర్యాపో, సో ఈ నియోజకవర్గంలో డిస్టర్బ్ చేయకూడదు, సో అక్కడికి వెళ్ళాలనే ఒక ఆలోచన కుప్పంలో, అక్కడ సరైన నాయకులే సరే అప్పటి నుంచి పోటీ చేస్తున్నారు. మీకులాగా గెలిచే స్థానంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులు పట్టుకొని వేలాడుతున్నాడు. నారా లోకేష్ గారు అలా లేదు, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది,
తర్వాత వైసీపీ గెలిచింది. అలాంటి సీటుని ఎన్నుకున్నారు, అక్కడ కష్టపడ్డారు, పనిచేశారు, భారీ మెజార్టీతో గెలిచారు. ఈ రోజు కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు లోకేష్ గారిని. ఎందుకంటే అంత మార్పు, అంటే ఒక హేట్రేట్ ఉన్న ప్లేస్లో పాజిటివ్గా తెచ్చుకోవటం అనేది, అది ఆ స్థాయిలో పనిచేశారు కాబట్టి ఆయనకు వచ్చింది ఈ రోజున. అది అందరూ ప్రజలు ఎక్సెప్ట్ చేస్తున్నారు. అది చాలా గ్రేట్ థింగ్. మీ నాయకుడికి అది చేతన అవ్వలేదు. తాతల దగ్గర నుంచి రౌడీయిజం చేసి సంపాదించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చేసిన సీటుని తీసుకొని దానిలో గెలవటం గొప్పేం కాదు. నువ్వంటూ ఒక నియోజకవర్గాన్ని క్రియేట్ చేసుకో. జగన్మోహన్ రెడ్డి అంటే ఆ నియోజకవర్గంకి వెళ్ళి పని చేయమనండి, ఆ నియోజకవర్గంలో గెలిచి చూపెట్టమనండి. తాత చేశాడు, నాన్న చేశాడు, బాబాయ్ చేసింది, అమ్మ చేసింది, తర్వాత నేను చేస్తాను, నేను ఆ నియోజకవర్గంలో ఉంటానంటాం కాదు. నీ సొంతంగా ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు గెలవని సీటుకి వెళ్ళు. దమ్మున్న వాళ్ళు అయితే ఎవరైనా కానీ, దమ్మున్న వాళ్ళు ఎవరైనా చేసింది లోకేష్ గారు చేశారు ఆ పని. ఎప్పుడు గెలవని సీటుకి వెళ్ళి పోటీ చేశారంటే ఆయన దాన్ని ధైర్యానికి మెచ్చుకోవాల్సింది పోయి ఇలాంటి చీప్గా మాట్లాడతారు. అంటే ఈ కంపారిజన్ కూడా చేసుకోలేక విమర్శలు చేస్తున్నారు అని అంటే వాళ్ళ చేతగానతనమే, అది వాళ్ళ తెలివి తక్కువతనమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎప్పుడూ ఓటమి అనేది చూడలేదంటే. ఎందుకు ఆయన అన్నారు ఒకసారి, ఆయనే ప్రధానంగా అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో 99లో అనుకుంటా, అప్పుడు ఎలక్షన్లో ఆయన పాదయాత్ర, ఆయన అన్ని చోట్ల ప్రచారానికి వెళ్ళిన చోట్లంతా నేను ఈ ఎలక్షన్ కానీ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను ఇంకా రాజకీయాల్లోనే ఉండను అని రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకోలేదే, అప్పుడే మాట తప్పాడు కదా. అంటే రాజకీయాల కోసం ఏ మాటైనా దప్పుతారు, ఏమైనా చేస్తారు. అంటే వేరే వాళ్ళకి మళ్ళీ అవకాశం వెళ్ళకూడదు, రాజకీయంగా నేనే మళ్ళీ అక్కడ స్థిరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజునే మాట తప్పారు. ఇక్కడ కంపారిజన్ మీకు ఎప్పుడూ కూడా ఉండదు. రాజశేఖర్ రెడ్డి గారితోనూ చంద్రబాబు నాయుడు గారికి ఉండదు, జగన్తోనూ లోకేష్ గారికి ఉండదు. ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఏంటి, ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది, హత్య రాజకీయాలను ఎలా అరకట్టాలి, ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు గెలవని సీటు పట్టుకొని ఎలా గెలవాలి, ఎలా వర్క్ చేయాలి, వర్క్ మీద ఫోకస్ చేశారే కానీ మీలాగా హత్య రాజకీయాల పక్కన సొంత చిన్నాన్నని చంపాలనో, ఇంకొకరిని చంపాలనో, పార్టీలో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని చంపేయాలనో ఇట్లాంటివన్నీ ఎక్కడా చేయలేదు, స్కాములు చేయలేదు. సో చంద్రబాబు నాయుడు గారి మాట కానివ్వండి, లోకేష్ గారి మాట కానీ ఎత్తి మాట్లాడే స్థాయి వ్యక్తులు కూడా కారు వీళ్ళెవరు కూడా. అంటే వాస్తవానికి అంబటి రాంబాబు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు, కానీ దాదాపు ఇప్పటికి 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ గారు దాదాపు 90,000 మెజారిటీతో గెలిచినటువంటి వైనం చూసాం. కానీ అంబటి రాంబాబు దాదాపు ఇప్పటికి 2 సార్లు గెలిచాడు. మొన్న 2024 ఎన్నికలు ఓడిపోయాడు. అసలు ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే స్థానం లేదు, ఒక వార్డు మెంబర్ స్థానం లేదు, ఇంకా తన పైన ఈ లాటరీకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, లేదంటే మనకు సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి చెక్కుల కేసు ఉంది. ఇలాంటి వ్యక్తులు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడుతున్నారంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఏమనరని చెప్పేసి ఒక చులకనని చెప్పేసి అనుకోవచ్చు అంటారు, ఏమంటారు? వీళ్ళు ఏంటంటే ఒక డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి రోజు రోజుకి మీరు చూడండి, లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, దీన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఇలాంటివన్నీ కూడా, అంటే వాళ్ళు ట్రోల్ అయినా పర్లేదు అనేది ఫిక్స్ అయిపోయినట్టున్నారు వాళ్ళు. ఆ ఫిక్స్ అయిపోయి సో అది ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇదంతా ట్రోల్ అయినా మేము పర్లేదు, ప్రజలకి జరిగే డెవలప్మెంట్ కనపడకూడదు అనే దాంతో చేస్తున్నారు. మనం ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బటన్లో నొక్కాడు. ఏ రోజైనా ఏదైనా శంకుస్థాపన చేయడం కానీ ఎక్కడైనా చేయటం కానీ ఆ బండల వరకే మిగిలాయి కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, సెంట్రల్ మినిస్టర్లు వచ్చి వాళ్ళు ఓపెనింగ్స్ చేసి వెళ్తున్నారు. సో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి వస్తుంది. ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే దీన్ని కనుమరుగు చేయాలి. ఈరోజు అమరావతిలో పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. సో ఈ కొన్ని డే అండ్ నైట్ వర్కులు జరుగుతున్నాయి, ప్రైవేట్ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంత రకంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక సో అంటే దాన్ని మరిపించాలి, దాని గురించి డిస్కషన్ రాకూడదు, అభివృద్ధి గురించి ప్రజలకి దగ్గరికి వెళ్లకుండా మనం ఇట్లాంటివి మాట్లాడితే మనం ట్రోల్ అయినా కూడా పర్లేదు, మన కుటుంబ చరిత్ర నీచంగా బయట చెప్పుకున్నా కూడా పర్లేదు అని చెప్పేసి వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటివి మేము శుద్ధపూసలో మేము తులసి మొక్క లాంటి వాళ్ళం అని చెప్పి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఒకటే మనస్తత్వం. సో రాజశేఖర రెడ్డి కొద్దిగా పర్లేదు వీళ్ళిద్దరికన్నా అని చెప్పి కొన్ని వార్తలు అయితే గతంలో మనం విన్నాం.
కానీ ఇప్పుడు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారే సొంత తండ్రిని హత్య రాజకీయాలకు తను ప్రేరేపిస్తూ నేను చేయకూడదు, నేను రాజకీయాలు ఉన్నాను కాబట్టి నా వెనక నువ్వు చెయ్యి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారే తండ్రికి రక్తాన్ని పులిమాడని చెప్పేసి కొంత ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో నిజంగా ఇది రాజశేఖర రెడ్డి గారి మీద ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తిత్వం మీద డ్యామేజ్ కాదంటారా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి కావాలని ఇవన్నీ చేయించుకుంటున్నాడంటే ఏం చెప్తారు? మీరు ఇంకోటి కూడా ఇక్కడ ఎప్పుడైతే రాజారెడ్డి గారు మీరు చెప్పింది కొన్ని వాస్తవాలు ఉంటాయి, కానీ రాజారెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అన్నారంట, అంటే ఏది కత్తి పట్టుకున్నాడు కత్తితోనూ, ఏది చేసిన వాడు వాళ్ళతోనే పోతారని చెప్పుకున్నారంట. ఆయన కాంగ్రెస్ నాయకులతో బాధపడ్డాడంట. అంటే ఆయన ఆ పనులు చేశాడు అనేది అందరి నాయకులకి ఆయన చెప్పుకున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయంగా ఎదగటానికి అక్కడ భయభ్రాంతులు చేసి అదంతా వాళ్ళ కబ్జాలో పెట్టుకోవడానికి, ఒక నియోజకవర్గాన్ని అంతా కూడా హ్యాండిల్ చేయడానికే కావచ్చు. సో వీళ్ళు ఎక్కడ ఆస్తులు కబ్జా చేసినా, మైన్స్ దోచుకున్నా, ఇవన్నిటికీ కూడా ఎవరు అడ్డు ఉండకూడదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చంపుకొని వెళ్ళిపోవటమే. ఒక విధంగా రాజశేఖర రెడ్డి అంటే స్టేట్ పాలిటిక్స్ చూసుకుంటూ వివేకానంద రెడ్డి గారితో చేయించారనేది కూడా టాక్. వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారు, నేను చెప్పాను కదా, ఏదైతే ఒక సత్యనారాయణ గారు వాళ్ళతో సూర్యనారాయణ వాళ్ళ ఇంట్లో ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వీళ్ళు వెహికల్స్లో వెళ్ళి ఆ వెహికల్ బ్యాలెట్ మీద కూర్చొని దాని మీద సో మొత్తం డైరెక్షన్స్ ఇచ్చి చేయించారంట, ఇలా చేయండి ఇలా చేయండి. అంటే వీళ్ళు ఏంటంటే అక్కడ నియోజకవర్గమే కాదు, వీళ్ళని ఎదురొచ్చిన అంటే కడప జిల్లా మొత్తం కూడా వీళ్ళకి ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని చంపటము, వాళ్ళ ఆస్తులు కాజేయటము. సో పార్టీలో వాళ్ళకి అంటే వేరే పార్టీ ఎదగనీయకుండా కబ్జా చేయడం. ఇది ఇక్కడ చూడండి, కంపారిజన్ మీరు చూడండి. ఈ రోజున ఎక్కడైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనులు చేశారని ఒక్కటి చోట వేలెత్తి చూపెట్టండి చూద్దాం. ఎక్కడా కూడా లేదు. అంటే రాజకీయాల కోసం మనుషుల్ని చంపటం కానివ్వండి, ఆ నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసమే కావచ్చు, ఆస్తులు అంటే మైన్సే కానివ్వండి, ల్యాండ్సే కానివ్వండి, ఎలా కబ్జాలు చేయాలనే కానివ్వండి, ఎక్కడైనా ఇలాంటి పేరుందా? ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి వచ్చిన బిరుదు అది. సో ఇది ఇక్కడ అంబటి లాంటి వాళ్ళు పొగడటానికైనా మనకు ఒక ఆస్కారం ఉండాలి. ఎవరి గురించి అయినా చెప్పాలన్నా కూడా ఆస్కారం లేని వాళ్ళని తీసుకెళ్ళి అంతలం కూర్చోబెట్టాలంటే అది ప్రజలు ఉపేక్షించరు. సో చూద్దామంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఖచ్చితంగా ఇంకా వైసీపీ పార్టీని డ్యామేజ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల పూర్తి ఆ కుటుంబానికి ఉన్నటువంటి హత్య రాజకీయాలు అంతా కూడా ఆ పార్టీకి పూర్తిగా పొలిగినట్టుగా అయింది. సో ఇప్పటికైనా ఆపేస్తారు అనుకుంటే మళ్ళీ అంబటి రాంబాబు దీని మీద ఆద్యం పోస్తున్నాడు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.